హాయ్ అండి. ఈరోజు 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 9. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి ఓన్లీ రెండిట్లో మాత్రమే తీసుకున్నాను. ఈరోజు చూసే ప్రీమియం ఏం పెద్ద పెరగడం లేదు. అండ్ మనం చూసే సడన్‌గా ఫాల్ వస్తుంది, మొమెంటమ్ వస్తుంది, ఫాల్ మొమెంటమ్ అలా అంటే ప్రీమియంలో కూడా డికే అనేది ఎక్కువగా ఉంది ఈరోజు బికాస్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పైరీస్ కాబట్టి. సో, నేను ఈరోజు ఫస్ట్ సెన్సెక్స్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్ మీరు చూసినట్టయితే ఎప్పుడైతే 77,540 లెవెల్ బ్రేక్ అయిందో ఆ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది బుక్ చేసుకున్నాను. ఓవర్గా అయితే టార్గెట్ ఏం పెట్టుకోలేదు. ఓన్లీ 600 రూపీస్ మాత్రమే నా టార్గెట్ ప్లేస్ చేసుకున్నాను. విత్ 1 లాట్ మాత్రమే ట్రేడ్ చేస్తూ ఉంటాను. సో 600 రూపీస్ ప్రాఫిట్ని నేను సెన్సెక్స్లో బుక్ చేసుకున్నాను. బికాస్ సడన్గా చెప్తున్నాను కదా, ఎంతైతే మూమెంటం వస్తుందో అంతే స్పీడ్గా డౌన్ఫాల్ కూడా సడన్గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. అందుకోసమని నేను ఎక్కువ టార్గెట్స్ని ప్లేస్ చేసుకోలేదు. నిన్న కూడా నేను అదే ప్రాబ్లమ్నే ఫేస్ చేశాను. కాబట్టి నేను ఓన్లీ 600 రూపీస్ మాత్రం ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. నేను ఎగ్జిట్ అయినప్పటి నుంచి నాన్ స్టాప్ కన్సాలిడేషన్ అయితే మనం అబ్జర్వేషన్ చేసాం. సో నెక్స్ట్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసేసి బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్. ఈరోజు ఈ స్టాక్ కూడా నాన్ స్టాప్ ర్యాలీ చేస్తూ ఉంది. ఎప్పుడైతే 1970 లెవెల్ క్రాస్ అయిందో ఆ ఇమీడియట్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ 12:15 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. 2 పాయింట్స్ని మాత్రం బుక్ చేసుకున్నాను. 1 పాయింట్కి 500 రూపీస్ అనేది మనకి దీంట్లో చూపిస్తుంది ప్రాఫిట్. సో 1 పాయింట్ మూవ్ అయిందంటే 500 రూపీస్ వస్తుంది. సో మనం ఇంకా స్టాక్స్ చూసినట్టయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కదా, అందుకోసమనే మొమెంటం అనేది బ్యాంక్ నిఫ్టీలో లేనే లేదు. నాన్ స్టాప్గా కన్సాలిడేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఇది 51,680 లెవెల్ క్రాస్ అయితే ఏమైనా మొమెంటం చూడొచ్చు. కానీ ఎస్టర్డేస్ హై అండ్ లో కూడా దీంట్లో ఇంపార్టెంట్ మనకి, కాబట్టి ఎక్కువ మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఏమైనా 2:30 ఆఫ్టర్నూన్ సెషన్లో మొమెంటం వస్తే ట్రై చేసి చూడాలి. బట్ నేను ఇంకే ట్రేడ్స్ అనేది తీసుకోను. నా డే అనేది రోజుకి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ నిఫ్టీ 50 చార్ట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా నాన్ స్టాప్ ఒకటే చోట కన్సాలిడేషన్ అవుతూ ఉంది ఈరోజు. ప్రీమియమ్స్ ఇలా ఉంటే పెరగవు. ఆప్షన్ సెల్లర్కి ఈరోజు డే అనుకుంటాను. అందుకని అన్నీ కూడా అలానే ఉన్నాయి. స్టాక్స్ కూడా అలానే ఉన్నాయి. మనకి ఎక్కువ ర్యాలీ అయితే చేయడం లేదు. అండ్ బీఎస్సీ స్టాక్ కూడా ర్యాలీ చేసింది మార్నింగ్. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా నాన్ స్టాప్ కన్సాలిడేషన్ ఒకటే రేంజ్లోనే ఉండిపోయింది. 150 పాయింట్స్ మధ్య రేంజ్లోనే ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో ఇలా మనకి హీరో మోటో కాప్ మాత్రం మంచి రిజల్ట్ని ఇచ్చింది. బట్ నేను ఇది అంత అయిపోయాక చూశాను. 3,740 దగ్గర చూశాను. కానీ అదొక రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి నేనైతే దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు. టార్గెట్ని ఇచ్చేసింది ఇది. సో నేను ఇట్లా టార్గెట్ ఇచ్చేసిన దాంట్లో ఎంట్రీ అయితే మనకు లాసెస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ స్టాక్లో కూడా నేను ఎంట్రీ అనేది తీసుకోలేదు. సో ఈ స్టాక్స్ నేను ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో వీటిలో మాత్రమే కొద్దిగా మనకి మొమెంటం కనిపించిన స్టాక్స్ నాకైతే నేను చూసిన వరకు. కాబట్టి ఇంకా నేను దేంట్లో కూడా ట్రేడ్స్ అనేవి తీసుకోలేదు. ఓన్లీ రెండిట్లో మాత్రమే ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. సో ఈరోజు నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసేసి 1,604 రూపీస్ మాత్రమే వచ్చింది. బట్ నాట్ నెగిటివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్.